మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 21, 23 వచనాల వరకు చదువుదాం. మొదటి అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడవలెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చాలు. మనం చదువుకున్న ఈ వచన భాగములో నుండి కొన్ని మాటలను మనం విందాము. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనములో 22వ వచనములో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అన్నది. ఇది ప్రవచనం. యెషయా గ్రంథము 7:14లో ఉంటుంది ఈ ప్రవచనం. అయితే ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏంటిదని ఇక్కడ రాయబడిందంటే 23వ వచనంలో, ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ఇక్కడ మీరు వాక్యం గమనించాలా. ఇది చివరి ఆదివారం. ఆయన జన్మించటము అనేది ఒకనాటికి అని అనుకోకూడదు. 25 జన్మించినాడు అది అయిపోయింది అని అనుకోకూడదు. జననం అనేది ఒకనాటిది కాదు. ఆయన జన్మించింది మనతో నిరంతరము ఉండడానికి. అది ఇక్కడ పాయింట్. చాలామంది ఆయన జన్మల గురించి దండిగా వాక్యాలు చెప్తారు, మరి సందేశాలు. కానీ ఆయన జన్మించింది దేనికోసం అంటే ఆయన ఇమ్మానుయేలుగా మనతో ఉండడానికి. అదన్నమాట. క్రిస్మస్ అయిపోయింది, ఇంకా బట్టలు పాతగా అయితే తిండి అంత అయిపోయింది, ఇంక అయిపోయింది. యేసు ప్రభుని మర్చిపోతారు. యేసు ప్రభుని మర్చిపోతారు. కాదు. ఇక్కడ రాయబడిన పదం ఏంటిదంటే మనకు తోడుగా ఉండేవాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడుగా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అయ్యా? 2025 సంవత్సరాలు అయింది. అయితే ఒక మాట ఇక్కడ చెప్పాలా. మీరు రక్షించబడి ఎంతకాలమైంది? మీరు రక్షించబడి ప్రభువు నమ్ముకొని ఎంతకాలమైంది? మీరు చెప్పవచ్చు, నేను కూడా చెప్పవచ్చు. నమ్మి బాప్తీసం తీసుకొని ఎంతకాలమైందంటే కొంతమంది బైబిల్లో రాసి పెట్టుకుంటారు, మర్చిపోతారేమో అని. నేను బాప్తీసం తీసుకున్న తారీఖు అని. మరి కొంతమంది మనసులో పెట్టుకొని ఉంటారు, నేను ఈ రోజున పలాని దినమున తీర్మానం చేశాను, పలాని దినమున సంఘం బాప్తీసము సేవకులు ఇచ్చినారు అని తేదీ రాసి పెట్టుకుంటారు. నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించి బాప్తీసం నీటి ద్వారా సాక్ష్యం ఇస్తావో అది నీ రక్షణ దినం. అయ్యా వినాలి, వాక్యం వినాలి. నువ్వు రక్షించబడిన నాటి నుండి కూడా దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు. అదనమాట. నువ్వు ఎప్పుడైతే నమ్మి బాప్తీసం తీసుకున్నావో ఆ రోజు నుంచి ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు అన్నమాట. నేను ఒక ప్రశ్న వేస్తా, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు ఇప్పుడు చెప్పండి? అదేనమాట.
ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకొని ఆయన బిడ్డగా చేయబడతాడో వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన ఉంటాడు. వాస్తవంగా ఇందులో నేను కొన్ని మాటలు చెప్తా. యేసు ప్రభు జననాన్ని గురించిన విషయాలు చాలా మట్టుకు మనం వింటాం. యేసు ప్రభు మనకు తోడుగా ఉండడానికి లోకానికి వచ్చాడంటే అర్థం ఏంటిది? లోకానికి ఏది తోడు లేదు? ప్రభువు తోడుగా లేడు. అంటే మానవులని విమోచించే రక్షకుడు లేడు. లోకంలో అన్నీ ఉన్నాయి కానీ రక్షించే నాథుడు లేడు, రక్షించే ఇమ్మానుయేలు లేడు. అందుకనే దేవదూత ఏం చెప్పింది? భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. అదనమాట. అంతకుముందు తోడు లేడు, అంతకుముందు లేడు రక్షకుడు. అంతకుముందు మనుషులు ఎలా ఉన్నారంటే చీకటిలో ఉన్నారు. అంతకుముందు మనుషులు పాపములో ఉన్నారు. పాప భీతి ద్వారా మరణ భయముతో ఉన్నారు మనుషులు. హెబ్రీలకు రాసిన పత్రిక 2:14 ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన రక్తమాంసములలో. అదనమాట. మరణ భయం ఉండేది ఆ రోజుల్లో. చనిపోతే అగ్నిగుండానికి వెళ్ళేవారు. ఆ మరణ భయాన్ని తొలగించడానికి, దాసరికం నుంచి విడిపించడానికి, చీకటిలో ఉన్న మానవులను వెలిగించడానికి, పాప మానవుని పరిశుద్ధునిగా చేయటానికి ఆయన రక్షకుడుగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఇంకా యేసు ప్రభువుని నమ్మని వారు, అంగీకరించని వారు, చీకటిలో ఉండేవారు, మరణ భయముతో దాస్యములో పాపములో మునిగి మరి కొట్టుమిట్టాడుతూ వేషాడుతున్న వారికి చక్కని శుభవార్త ఏంటిదంటే, దేవుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీ పాపాలను తన మీద మోసుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. రక్షించిన ఆయన నమ్ముకొని నమ్మకంగా జీవించే వారికి ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా తోడుగా ఆయన ఉన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 28, 19, 20 వచనాలలో, ఇదిగో నేను మీకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. యేసు ప్రభువే అన్నాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత నేను సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, ఇమ్మానుయేలు దేవుడుగా నేను మీతో ఉంటాను అన్నాడు. ఈ సందర్భంలో నేను ఒక చిన్న మాట చెప్తా. ఈ సంవత్సరం అంతా 2025 మొదటి నుంచి ఇంతవరకు ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు. తోడై ఉన్న దేవుని జ్ఞాపకం చేసుకొని, మనల్ని కాపాడే భద్రపరిచిన దేవుని జ్ఞాపకం చేసుకోవడము, దేవుని స్తుతించడం కూడా ఎంతైనా మంచిది. ఇప్పుడు మన మనసులు దేని వైపు చూస్తున్నాయి చెప్పండి? కొత్త సంవత్సరం వైపు చూస్తున్నాయి. అయితే ఈ సంవత్సరాంతము చివరి వారములో దేవుడు మనకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. జన్మని వదిలిపెట్టాను, ఇంకా ఆ మనసు విడిచిపెట్టాలి. ఇప్పుడు ఇమ్మానుయేలుగా ఉండి మనకు తోడుగా ఉన్నాడు సంవత్సరం అంతా. అది గుర్తుపెట్టాలి. ఇప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో ఈ సంవత్సరము అనుభవాలు పంచుకుంటే, లేక ఈ ప్రపంచ చరిత్రను మనం ఆలోచిస్తే, మరణాలను ఆలోచిస్తే, కరువును ఆలోచిస్తే, రోగాలను ఆలోచిస్తే, ఇబ్బందులను ఆలోచిస్తే, మనం పడిన కష్టాలను ఆలోచిస్తే, అపాయాల నుండి ఆలోచన చేస్తే, కన్నీళ్లను ఆలోచిస్తే ఎన్నో గాథలు మనలో నుండి బయటికి వస్తాయి. అయినా వీటన్నిటిలో నుండి దేవుడు ఇమ్మానుయేలుగా ఉండి మనలను కాపాడుతూ, రక్షిస్తూ, నడిపిస్తూ ఉన్నాడు.
ఇది మన జీవితంలో మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ప్రియులారా. ఆయన కాపాడుతున్నాడు, ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నేను దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అని నీకు క్వశ్చన్ వేస్తే, ఆయన నమ్మి బాప్టిజం తీసుకొని నమ్మకంగా జీవించే ప్రతి వ్యక్తికి, లేక ఆయనలో రక్షణ పొందిన వారికి ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన ఉంటాడు. ఆయన ఉండి మనలను కాపాడుతాడు ప్రియులారా. అది కాపాడినాడు అనేది మనకు తెలుసు. ఇప్పటి వరకు ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉండి ఆయన కాపాడినాడు అనేది మనకు తెలుసు. మరొక వచనాన్ని నేను చూపిస్తా చూడండి. ఆ ఇమ్మానుయేలు అనే దేవుడు మనల్ని రక్షించి మనకు పరలోకం ఇచ్చి నమ్మకంగా ఇమ్మానుయేలు దేవుడుగా మనతో ఉండి కాపాడిన దేవుడు. అంతేకాదు మనల్ని భద్రపరిచాడు కూడా. ఒక వచనం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29. పాస్టర్ దియారు సహోదరులు. యోహాను సువార్త యోహాను సువార్త 10వ అధ్యాయము 28-29. నేను వాటికి నిత్య జీవము పెంచుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని, అదనమాట. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు అన్నమాట. ఈ వచనం దీన్ని ఏం చెప్తుందంటే, నా చేతిలో నుండి ఎవడును నిన్ను అపహరింపడు అన్నాడు. మళ్ళీ నా తండ్రి చేతిలో నుండి కూడా ఎవడు మిమ్మల్ని అపహరించడు అన్నాడు. కాబట్టి ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిదంటే, దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడని. దేవుడు ఇమ్మానుయేలుగా వచ్చి మనలను రక్షించి తన బిడ్డలుగా చేసుకోవడం ఒకటైతే, రెండవది తన రక్షణ పొందిన బిడ్డలకు ఆయన చేతులలో పెట్టుకొని మనల్ని భద్రపరిచినాడు అన్నమాట. ఆయన భద్రత, ఈ మాట మీరు గమనించాలి. ఆయన మనకు ఏం చేసినాడంట? భద్రత. యేసుక్రీస్తునందు భద్రపరచబడిన వారికి అని ఉంది ఒక వచనం. ఎక్కడ? యూదా పత్రిక చదువుతారా? మొదటి 2 వచనాలు. మొదటి వచనంలోనే ఉంటుంది. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి, అదనమాట. ఎవరి ద్వారా? ఇక్కడ చూడండి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, అదనమాట. యేసు ప్రభు ఇమ్మానుయేలుగా వచ్చినాడు. అయ్యా, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు, అదే ఆయన తోడుగా ఉండి మనల్ని ఏం చేసినాడంట? భద్రంగా కాపాడుతాడు అనమాట. చూడండి, మనకు తోడుగా ఉండి ఆయన చేతిలో, ఆయనలో మనల్ని భద్రపరుచుకున్నాడు అనే మాట ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తు భద్రత. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం, 17-12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని అన్నాడు. చూడండి, ఇమ్మానుయేలు దేవుడు అంటే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని భద్రపరుస్తున్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎంత మంచి మాట చూడండి.
ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నవాడు. అంటే భద్రపరిస్థితిని అంటే ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మనకు తోడు. నా చేతిలో నుండి ఎవరు మిమ్మల్ని అపహరింపడు అంటే కారణం ఏమంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నప్పుడు ఇంకెవరు? నా పక్కన సిఐఓ లేకపోతే ఎస్పీనో ఎస్ఐఓ కానిస్టేబుల్ నా పక్కన నడుస్తూ ఉంటే ఎవరైనా నా దగ్గరకు వస్తారా? ఎందుకు? నా పక్కన ఎవరు ఉన్నారు? సృష్టికర్తనే మన పక్కన మనకు తోడుగా ఉంటే ఇంకా మనల్ని ఎవరు అపహరిస్తాడు? మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు మనలను భద్రపరుస్తున్నాడు ప్రియులారా. ఇంకా నేను కొన్ని వచనాలు చూపిస్తా. 23వ కీర్తన చూడండి. 23వ కీర్తన 4వ వచనం 3వ వచనం నుంచి చదవాలి. చూడాలి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు కారణం అది అన్నమాట ప్రియులారా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. మీరు చదవండి, కొన్ని వచనాలు నేను చూపిస్తా. 91వ కీర్తన 91వ కీర్తన 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను నేను భయపడకుందును. నా ప్రకారం 1000 మంది పడినను, నా కుడి ప్రకారం 10,000 మంది కూలినను, అపాయం నా యొద్దకు రాదు. అపాయం నా యొద్దకు రాదు, నీ యొద్దకు రాదు. అపాయం నీ యొద్దకు రాదు. నేను కళ్ళారా చూస్తుండగా భక్తి ఎందుకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా నీకు అపాయమేమీ కారణం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 121వ కీర్తన 121వ కీర్తన మనకు తెలిసిన వచనాలే ఇవన్నీ కూడా. 3వ వచనం. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెలుగు దెబ్బ నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. చూడండి, కారణం ఏంటిదంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఇంకా యెషయా గ్రంథంలో నువ్వు సముద్రంలో పడి వెళ్ళినా, అగ్ని జ్వాలల్లో వెళ్ళినా అవి నిన్ను కాల్చజాలవు అని రాయబడింది. అంటే ఈ సంవత్సరంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్నమాట. అది గుర్తుపెట్టాలి. కారణము ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఉన్నవాడు. ఆయన మనల్ని భద్రపరిచినవాడు, తన హస్తములో కాపాడేవాడు, కాపాడి మనలను నడిపించినవాడు ప్రియులారా, మనల్ని రక్షించినవాడు. ఒకటి, మన పాపముల నుండి ఇమ్మానుయేలుగా వచ్చి రక్షించాడు. రెండవది, మనము నమ్మి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన నాటి నుండి కూడా నేటి వరకు ఇమ్మానుయేలుగా మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు, తోడుగా ఉండి. 23వ కీర్తన 6వ వచనంలో ఏముందంటే, చిరకాలం నేను యెహోవా మందిరములో, అదే అక్కడ దుడ్డు కర్రయు నీ దండము నన్ను అదనమాట. దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచేవాడు అనే సంగతిని మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఈ తలంపులు మనం ఆలోచిస్తుంటే
నిజంగా ఇమ్మానుయేలు అనేది మనం మర్చిపోతున్నాం ఆయనని. పండగ వరకు తిని ఏదో పుట్టినాడని పండగ చూసుకుంటున్నాం, కానీ నిజంగా ఇది మర్చిపోతున్నాం. ఆయన ఇమ్మానుయేలుగా మనతో నిరంతరము ఉండడానికి వచ్చిన వాడు, మనల్ని తన హస్తములో భద్రపరచడానికి, కాపాడడానికి వచ్చినాడనే సత్యాన్ని మనం మర్చిపోతున్నాం ప్రియులారా. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఆయన గొప్ప కార్యాలు, ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, లేకపోతే ఆయన మనల్ని పోషిస్తున్నాడు, లేకపోతే మనల్ని ఆయన ఇచ్చిస్తున్నాడు. ఇవన్నీ కూడా నేను గుర్తు చేస్తా. ఒక 2 వచనాలు చూపిస్తా. 3వది చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము తీయండి. 39 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు ఇక్కడ మీరు గమనించినప్పుడు 2వ వచనములో యెహోవా యోసేపునకు తోడై ఉండెను అన్నమాట. ఈ 39వ అధ్యాయంలో 4 పర్యాయాలు ఉన్నాయి. యోసేపుకు దేవుడు తోడై ఉన్నట్టుగా. ఇంకొక మాట కూడా ఉంది అక్కడ 4వ వచనంలో, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను అన్నమాట. తోడై ఉన్నాడు, యోసేపు మీద ఆయన కటాక్షం కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించినప్పుడు యోసేపు జీవితం మనకు తెలుసు, నేను వివరించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి 23వ వచనం, యెహోవా అతనికి తోడైండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండాను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలము చేసెను అని అంటాడు. ఇక్కడ యోసేపును ఆయన కటాక్షించటము, ఆశీర్వదించటం అనేది మనం చూస్తాం. ఇక్కడ యోసేపు అభివృద్ధి పొందుతూ ఉన్నట్టుగా మనం ఈ భాగంలో చూస్తాం. యోసేపు దేవుడు మరి తోడుగా ఉండడం ద్వారా, యోసేపుకు దేవుడు తోడుగా ఉండడం ద్వారా అతడు ఆయన చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నా, పోతిఫర్ ఇంటిలో ఉన్నా పోతిఫర్ ఇంటిని ఆశీర్వదించినాడు. చెరసాలలో ఉంటే చెరసాల అధిపతి మీద దేవుడు కరుణ చూపాడు. జైల్లో ఉన్న 2 మీద ఆయనకు మేలు, ఆయన ద్వారా మేలు జరిగింది. ఒక వ్యక్తి మనకు తోడుగా, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు అంటే ఆ తోడై ఉన్న మనిషి, దేవుని తోడు కలిగిన వ్యక్తి ద్వారా అనేక స్థలాల్లో దీవెన కలుగుతాడు. చూడండి, అది మీరు గమనించాలి. యోసేపుకు దేవుడు తోడుగా ఉండడం ద్వారా ఆయన తలపెట్టిన కార్యాలు సఫలమవుతున్నాయి. ఆయన ఏ ఇంటిలో ఉంటే అక్కడ వాళ్ళు దీవించబడుతున్నారు. అతనిని బట్టి అనేకులు దీవించబడుతున్నారు. ఇది ఇక్కడ మనం ఆలోచించాలి. నిజంగా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన ఆశీర్వాదం అందరూ చూస్తారు. మనల్ని అనేకులు గమనిస్తారు. నిజంగా ఈయన దగ్గర దేవుడు ఉన్నాడు, ఈయనకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేది గమనిస్తారు. ఎలాగా అంటే మన ఆత్మీయ జీవితం ఎదుగుదలను చూసి, మన భక్తిని చూసి, మన ప్రార్థనను చూసి, మన భక్తిలో కరుణ, మన భక్తిలో దయ, మన భక్తిలో ప్రేమ, ఇవన్నీ కనబడతాయి. నిజంగా ఆయన దగ్గర దేవుడు ఉన్నాడు అని ప్రజలు గుర్తుపడతారు. చూడండి, అట్లా గమనించి ఫరో రాజు కూడా ఏం చేసినాడంటే
సింహాసనము తప్ప ఇంకా ఏది కూడా అతనికి తక్కువ చేయకుండా అప్పగించేసినాడు అనమాట. ఫరో ఎదుట ప్రధానిగా ఆయన రాజుగా నియమించబడ్డాడు. ఒక వచనం చూడండి. ఆ 45వ అధ్యాయం 40వ అధ్యాయం చూడండి, 8వ వచనం. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను అక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను తన ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను అని అంటాడు. ఐగుప్తు దేశమంతటికి మీద ఏలుకగా ప్రభువుగా ఆయన హెచ్చించబడ్డాడు. కారణం దేవుడు అతనికి తోడై ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నవాడు. అంటే యోసేపును దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు. ప్రియులారా, మీరు ఆలోచన చేయాలి. అట్లయితే నిన్ను బట్టి నన్ను బట్టి ఇతరులు మేలు పొందుతున్నారా? దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే ఆ గుణము, ఆ మనస్సు మనలో కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా. అలాగా మనము ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఇంకొక వ్యక్తిని చూపించి నేను దాటిపోతా. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. అదే అన్నమాట. దావీదు అంతకంతకు సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి, అదన్నమాట. దేవుడు ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే దినదినానికి అంతకంతకు వర్ధిల్లుతూ వస్తాం. ఇది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. తర్వాత మీరు చూడండి, సౌలు విషయంలో ఒక మాట చెప్తా నేను. సమూయేలు గ్రంథంలోనే 18వ అధ్యాయం, 1 సమూయేలు 18వ అధ్యాయం, 1 సమూయేలు 18వ అధ్యాయం చూడండి, 14వ వచనం. 14 మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవారై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికంగా అతనికి అదనమాట. ఒక వ్యక్తి దేవుడు మనకు తోడున్నాడని చూసినాడనంటే వాళ్ళతో మనకెందుకు నాయన, వాళ్ళు దైవజనులు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు శపిస్తే నాశనం అయిపోతాము అని భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు? బెత్లెహేముకు సమూయేలు వస్తున్నప్పుడు వాళ్ళందరూ దీవించడానికి వస్తున్నావా, శపించడానికి వస్తున్నాడా ఈయన అని భయపడతారు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నాడంటే ఆ వ్యక్తి అంతకంతకు అభివృద్ధి పొందుతారు. దావీదు విషయంలో అట్లా జరిగింది. ఆయనను చూసి సౌలు భయపడుతున్నట్ట, అతని సుబుద్ధిని, అతని ప్రవర్తనను చూసి. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. అది ప్రియులారా, ఇది ఎన్నోది. మీరు ఇమ్మానుయేలు దేవుడుగా ఇక్కడికి వచ్చాడు తోడుగా ఉండడానికి. ఎవరైతే ఆయన రక్షకు ఇమ్మానుయేలు దేవుని నమ్ముకుంటారో వారికి ఆయన సదాకాలం నిరంతరము తోడుగా ఉంటాడు. నమ్మిన వారికి తోడుగా ఉంటాడు ఒకటి. రెండవది, నమ్మిన వారిని ఆయన కాపాడుతాడు, భద్రపరుస్తాడు రెండవది. మూడవది, నమ్మిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, వారి పనులను దీవిస్తాడు, హెచ్చిస్తాడు.
అభివృద్ధి పరుస్తాడు. తోడుగా ఉన్నాడు కాబట్టి అంతకంతకు వాళ్ళు ఆత్మీయంగా శారీరకంగా వృద్ధి చెందుతారు. వారు ఎక్కడ ఉన్నా ఆ ప్రజల ద్వారా దీవించబడతారు. కొంతమంది ఇండ్లు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? క్రిస్టియన్ వాళ్ళు, సార్ మీరు సేవకులు, మీరు మా ఇంట్లో ఉండడం ద్వారా మా ఇంటికి ఆశీర్వాదం అండి. నేను కల్లూరులో వచ్చినప్పుడు నాకు అట్లే పిలిచి ఇచ్చినారు ఇల్లు. మాకు బాడీ ఇవ్వకపోయినా పర్లేదు సార్, మీరు ఇంట్లో ఉండండి అని. ఎందుకంటే మేము దైవజనులు నిరంతరము అదే పని మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రార్థన మాకు కూడా. పోతిఫర్ ఇంటిలో ఉంటే అతన్ని బట్టి పోతిఫర్ ఇంటిని ఆశీర్వదించినాడు. అది బైబిల్లో ఉన్న సత్యమే. కాబట్టి మూడవది ఏంటిదంటే, దేవుడు తోడుగా ఉన్న వ్యక్తులు వారు అంతకంతకు వృద్ధిలోనికి వస్తారు. వారిని బట్టి అనేకులు దీవించబడతారు. వారిని బట్టి అనేకులు భయపడతారు కూడా. ఇది మనము గమనించాలి. చివరిగా ఒక మాట చెప్తా, 2 మాటలు గుర్తు చేస్తా, చదివిస్తా, ముగిస్తా, టైం అయింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అక్కడ 7వ వచనం నుంచి చదవాలి మనము. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ తొలగకూడదు అన్నాడు. దేవుడు ఒక వ్యక్తి తోడుగా ఉన్నాడు దేవుడు వారికంటే ఆ వ్యక్తి అటు ఇటు తొలగడానికి అవకాశం లేదు. అంటే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రవర్తనలో జాగ్రత్తను కలిగి ఉంటాడు. తన ప్రవర్తన అంతటిలో లేఖనాలను ధ్యానిస్తూ మరి దాని ప్రకారంగా నడుచుకుంటాడు. ఆయన మార్గం అంతటిలో దేవుడు అతనికి తోడుగా, అంటే దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నాడంటే ఆ వ్యక్తి కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోడు. అదనమాట. కుడి ఎడమలకు చూడడు, అటు ఇటు చూడడు. స్థిరముగా సత్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని, లేఖనాలను చేతపట్టుకొని ధైర్యంగా తన నడుచు మార్గం అంతటిలో దేవుని వైపే చూస్తాడు. అది ప్రియులారా, అటు ఇటు మనం తిరగడం ద్వారా స్థిరత లేని వారముగా కనబడతాం. మన ప్రవర్తన అంతటిలో దేవుని వైపే మనం చూస్తాము అనేది మనం గుర్తించాలి. అట్లయితే ఈ సంవత్సరంలో మనము దేవుని వైపు చూస్తూ మన మార్గం అంతటిలో నడిచామా మనం ప్రశ్నించుకోవాలి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేత పట్టుకొని జాగ్రత్తగా బతికినామా, అటు ఇటు తిరగకుండా జీవించినామా? దేవుడు తోడై ఉన్న వ్యక్తులు స్థిరబుద్ధి కలిగి ధర్మశాస్త్ర వాక్యానుసారముగా బ్రతికి ఉంటారు. పోయినారు. మంచిది, అయిపోయింది. నేను ఒక మాట చెప్పి ముగిస్తా. టైం 10:01 అయింది. కొన్ని 5 నిమిషాల్లో ఎవరికి దేవుడు తోడుగా ఉండడు, ఇది కూడా మనం ఆలోచించాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉండడు, ఎవరికి దేవుడు తోడుగా ఉండడో నేను ఒక 2-3 రెఫరెన్స్లు చూపిస్తాను. చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 7-12 లేకపోతే 10 నుంచి చదవాలా? యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్మో నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, వారు మీరి ఉన్నారు.
శపితమైన దాన్ని కొంత తీసుకొని ఉమ్, దొంగిలి ఉమ్. దొంగి తమ సామానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఆ. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. ఇక్కడ ఈ పాయింట్ పట్టుకోండి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసి తినే తప్ప. అదనమాట. ఎవరికి దేవుడు తోడుగా ఉన్నాడంట? ఈడ మీరు బాగా గమనించాల. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసి తినే తప్ప అన్నాడు. చూడండి, అంటే శాపగ్రస్తమైన వారు, శపించబడిన వారు, శాపగ్రస్తమైన వాటితో మనము సంబంధాలు పెట్టుకోవడము కరెక్ట్ కాదు. పాపముతో స్నేహం చేయటము కరెక్ట్ కాదు. అలా చేస్తే దేవుడు మనకు తోడుగా ఉండడు అన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఆకాను వీరంతా కూడా ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు చేయవద్దన్న పని చేసి వాడు శాపగ్రస్తం తెచ్చుకున్నారు. చూడండి, మన జీవితంలో దేవుని తోడు పోగొట్టుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనం చేసుకున్న పాపాలను బట్టి. సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు అని అంటే ఆయన నాతో దేవుడు తోడు ఉన్నాడు అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు ఎడబాసినాడు అనేది ఆయనకు తెలియదు. చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా పాపాలను బట్టి దేవుని తోడు కోల్పోతున్నాం. చూడండి, అవిధేయత ద్వారా దేవుని సన్నిధిని మనతో ఉండకుండా పోగొట్టుకుంటున్నాం. మనలో ఏదైనా బలహీనత ఉన్నదా? ఈ సంవత్సరం దేవుని దుఃఖపరిచినామా? ఎన్నిసార్లు శాపగ్రస్తమైన వారితో స్నేహం చేశాము? ఎన్నిసార్లు లోకముతో స్నేహం చేశాము? పాపముతో స్నేహం చేశాము? మనం పరిశీలన చేయాలి. అందుకనేమో ఈ సంవత్సరంలో మనం వృద్ధిలోనికి రాలేకపోయాం. ఈ మాట మీరు గమనించాలి ప్రియులారా. మరొక వచనాన్ని నేను చూపిస్తా చూడండి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం మనకు హెచ్చరిక కొరకు చెప్తా. సామెతలు 3:7 వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అన్నాడు. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవుడు తోడుగా ఉండాలనంటే, దేవుడు మనల్ని భద్రపరచాలనంటే, దేవుడు ఏసేపు దావీదు వలె మనల్ని దీవించి ఆశీర్వదించబడాలనంటే, మనల్ని చూసిన వారు భయపడాలంటే, మన మీద అనేకులు మరి గొప్పగా అనుకున్నాలనుకున్నా మనము చెడుతనమును చేసేది. ఈ రోజుల్లో క్రైస్తవులను చూసి ఎవరైనా భయపడుతున్నారా? కారణం ఏంటిదంటే క్రైస్తవులు చెడుతనం ఉంది. మేము బస్సుకు చూసినప్పు అక్కడ వాళ్ళకి ఇపో మీ ప్రవర్తన తెలుసు, మీ కుటుంబాలు తెలుసు, మీ సంగతే తెలుసుకో అని తిరుగుతున్న సువార్త పోతుండే. ఎందుకు? యేసు ప్రభు నమ్మి నమ్మకంగా చెడుతనం విసర్జించి జీవించటంలే. అందుకనే అన్యజనులు మనల్ని దూషిస్తున్నారు ప్రియులారా. అందుకనే మన మీద చెడ్డగా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో ఎందుకో ఇలాంటి ప్రజలు, ఈ కరుణాకరు, ఈ లలిత్ కుమారు, ఈ భాస్కర్ రావు, మరి వీళ్ళంతా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నట్టే మన వాళ్ళు చేసే బలహీనతలు వాళ్ళు చూస్తున్నారన్నమాట. ఆ రోజుల్లో భక్తులను చూసి రాజులు భయపడినారు, చక్రవర్తులు భయపడినారు. ఈ ప్రవక్తలను చూసి, దైవజనులను చూసి, భక్తి గల వారిని చూసి.
యోబు గ్రంథం ఒక మాట చూడండి, 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఊతు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అందుకనే యోబు అంతగా దీవించబడ్డాడు. పిల్లలు, చెడుతనమును విసర్జించినవాడు. చెడు లోపల లేదు అతనిలోన. దావీదు భక్తుడు కూడా చాలాసార్లు నా యందుని ఏదైనా దోషం ఉన్నదేమో చూడు అని అన్నాడు తనను తాను. యోబు కూడా ఆ మాటనే అన్నాడు, నా హృదయంలో నా రొమ్ములో పాపం ఉంచుకున్న ఎడల నీ దృష్టికి నేను వేషధారణ అవుదును అంటాడు. చెడు పెట్టుకొని భక్తి సల్పకూడదు, చెడును విసర్జించాలా. విడిచిపెడితేనే మనము దీవించబడతాం. తిమోతికి ఏమంటాడంటే, దైవజనుడా నీ వీటిని విడిచిపెట్టి నీతిని భక్తిని వెంటాడు అని చెప్తాడు. అది చెడు ఎంతైనా చెడే అంతే. అది కొంచెమైనా ఎక్కువైనా ఏదైనా ఒక తెల్లని పేపర్ మీద ఒక చిన్న నల్ల డ్రాట్ ఉంటే కూడా అది తేటగా అందరికీ కనబడతాయి. మనం వర్ధిల్లకుండా ఉండడానికి, మనం బడబడకుండా ఉండడానికి, శ్రమలు కష్టాలు బాధలు ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటిదంటే దేవుడు మనకు తోడుగా లేడు. కారణం ఏమంటే మనలో చెడుతనము నివాసం కట్టుకున్నది. ఈ సంవత్సరం చివరి వారంలోనైనా పశ్చాత్తాపడదాం. మనలో ఏదైనా చెడు నివాసం ఉందా, మనలో ఏదైనా పాపం నివసిస్తుంటే మనము దీవించబడము. చూడండి, ఇమ్మానుయేలు దేవుడు మనల నుంచి పోతే మనం కష్టాలు ఎదుర్కోవచ్చు. దేవుడు మన నుండి పోడు కానీ ఆయన మౌనం దాలుస్తాడు. మనలో పాపము, మనం పాపం జరిగిస్తూ పాపాన్ని ప్రేమిస్తూ చెడు మనలో ఉన్నంతకాలం దేవుడు ఏం చేస్తాడంటే మౌనముగా ఉంటాడు. ఇంకా మనల్ని ఏం చేయడు. అయితే రియల్గా మనం పశ్చాత్తాపడాలి. అదనమాట ఈ చివరి వారంలో నా హృదయంలో ఉన్న భారమంతా ఇది చెప్పాలనుకున్నాను. ఈ చివరి వారంలో మరొక కొత్త సంవత్సరంలోనైనా మనం అడుగుపెట్టే సంవత్సరం, కొత్త సంవత్సరం అంటే 2026లోనైనా దేవుడు మనకు తోడుగా ఆయన నిరంతరం ఉండేవాడు. నెక్స్ట్ సారి అయినా మనము దేవుని తోడు కలిగి దేవుని చేత భద్రపరచబడుతూ దేవుని చేత ఆశీర్వదించబడుతూ మనం ఎక్కడైతే పెండింగ్ పన్నాయో మన కార్యాలు మనం చేయలేకపోయామో, మనం వర్ధిల్లలేకపోయామో, మన పనులలో మనము ఎంత ఇబ్బంది పడినామో వాటన్నిటినీ మనం జయించాలంటే, సాధించాలంటే, నెరవేర్చుకోవాలనంటే దేవుడిని మనం తోడుకోడుకోవాలి. అయ్యా 2025లో నేనేమీ నీ కొరకు చేయలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను, వాక్యం చదవలేకపోయాను, సంఘానికి రెగ్యులర్గా రాలేకపోయాను, నీ తోడు నేనే పోగొట్టుకున్నాను. నువ్వు అన్ని వేళలా నాతో ఉండేవాడవు, నేనే బలహీనతలను బట్టి నీకు తోడు కోల్పోగొట్టుకున్నాను అనే ఒక చిన్న తీర్మానం చేయగలిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. నిర్దోషమైన కల్మషం లేని హృదయంతో ఒక మంచి తీర్మానంతో 2026లో ప్రభువా నీ కోసం బ్రతుకుతాను. ఈ సంవత్సరం అంతా నాకు దుఃఖమే, బాధనే కలిగింది, కారణం నిన్ను విడిచిపెట్టానని పశ్చాత్తాపపడితే దేవుడు ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదిస్తాడు. వచ్చే సంవత్సరంలోనైనా మనము మరి ప్రభు కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకొని, దేవుడిని నేను విడిచిపెట్టను అన్నట్టు గట్టి తీర్మానం చేసుకొని మరి చదవాల్సినవి, చేయాల్సినవి, ప్రార్థించాల్సినవన్నీ మనం తిరిగి పునరుద్ధరించడానికి మనం సంసిద్ధులం కావాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ మనిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక.